మరి డైరెక్టర్ అయినావా? కాలేదు. యాక్టర్ అయినావా? కాలేదు. జూనియర్ ఆర్టిస్ట్ కన్నా నీ గురించి నాకు కొంతమంది చెప్పారు, అతను ఎవరో తెలుసా అంటే నేను షాక్ అయినా, ఎవరు అని చెప్పి అడిగిన. తను రవితేజ డూప్ అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. సేమ్ ఇక్కడ కృష్ణనగర్ మొత్తం తనని రవితేజ అని చెప్పి పిలుస్తా అని చెప్పి చెప్పింది. అసలు ఏంటి మీకు రవితేజకు ఉన్న అనుబంధం ఏంటి అసలు వాస్తవంగానేనా? నాకైతే రవితేజ ఇప్పుడు కూడా నా పేరు అసలు పేరు చెప్పుకోలేరు, రవితేజ అని అంటారు. ఎందుకు పెట్టినట్టు ఆ పేరు నీకు రవితేజ అని చెప్పి? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో నిజంగా కొంతమంది ఆర్టిస్టులను చూస్తూ ఉంటే సో చాలా బాధేస్తూ ఉంటుంది. సో ఎందుకు ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నానంటే, నిన్న నేను వెళ్తున్న సందర్భాల్లో కృష్ణనగర్ రూట్లోనే వెళ్తున్నా. సో అక్కడ చిన్న ఒక వర్క్ పని నేను ఆగడం జరిగింది. సో ఒక వ్యక్తి నా కార్కి అడ్డం రావడం జరిగింది. సో ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి సో అలానే వెళ్ళిపోయినా. సో నెక్స్ట్ మళ్ళీ నేను అదే కృష్ణనగర్కి ఒక వ్యక్తి కోసం వెళ్ళి కలవడం జరిగింది. సో ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఎవరైతే నాకు ఫస్ట్ డే కనిపించాడో సో ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి నాతో షేర్ చేయడం జరిగింది. ఏంటంటే సో కృష్ణానగర్ సరౌండింగ్స్ మొత్తం అక్కడ వైన్స్ కూడా మనకు ఉంటుంది, సాయి వైన్స్ అనుకుంటా. సో ఆ వైన్స్ దగ్గర కూడా చాలామంది తనని జూనియర్ రవితేజ అంటూ, అలాగే రవితేజ డూప్ అని చెప్పి కూడా పిలుస్తారంట. అరే ఏంటి రవితేజ డూప్ ఏంటి అని చెప్పి కూడా నాకు డౌట్స్ వచ్చినాయి. సో ఆ వ్యక్తితో కూడా నేను మాట్లాడినా. సో ఏంటి అసలు మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి మీ చరిత్ర ఏంటని చెప్పి కూడా అడగడం జరిగింది. సో చాలా డౌట్స్ ఉన్నాయి. తన పేరు అయితే నాకు కూడా అక్కడ ఎవరు అడిగినా రవితేజ డూప్, రవితేజ రవితేజ అని చెప్పి కూడా పిలవడం జరిగింది. అసలు ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో మన దగ్గర అన్న ఉన్నాడు. నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తనని డైరెక్ట్ ఇక్కడికి స్టూడియోకి తీసుకురావడం జరిగింది. సో ఒకసారి మాట్లాడదాం. సో అన్న నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను సార్. సో ఏంటి నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను నిన్న ఏదో సందర్భాల్లో వెళ్తుంటే నా కార్కి నువ్వు అడ్డం వచ్చినావు. సో ఈరోజు నేను అక్కడికి రాగానే నీ గురించి నాకు కొంతమంది చెప్పారు, అతను ఎవరో తెలుసా అంటే నేను షాక్ అయినా, ఎవరు అని చెప్పి అడిగిన. తను రవితేజ డూప్ అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. సేమ్ ఇక్కడ కృష్ణనగర్ మొత్తం తనని రవితేజ అని చెప్పి పిలుస్తా అని చెప్పి చెప్పింది. అసలు ఏంటి మీకు రవితేజకు ఉన్న అనుబంధం ఏంటి అసలు వాస్తవంగానేనా? నాకైతే రవితేజ చాలా ఇష్టమే, కానీ అయితే ఇండస్ట్రీకి రావడానికి డైరెక్షన్ కోసం వచ్చాను. డైరెక్షన్ కోసం ఆవిడ ఏదైతే చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ చేశాను. తర్వాత ఆ డబ్బులు చాలట్లేదు. అప్పుడు నాకు మందు అలవాట్లేదు. తరువాత ఆ డబ్బులు చాలక ఏదైనా కొంచెం సెట్ వర్క్ చేశాను. చాలా సినిమాలు చేశాలే. చాలా సినిమాలు చేశారు. అది కూడా డే అండ్ నైట్లు చేయబడుతుంది. నా పిల్లలు కొంచెం భోజనం దొరకదు, ఏ టైంలో వస్తానో తెలియదు. అంటే నా మా డాగ్స్. పిల్లలు అంటే అవే డాగ్స్, కుక్కలు. పెళ్లి కాలేదా మీకు? పెళ్ళి అయింది సార్. ఆ దాని గురించి తలుచుకుంటే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకు అలా? షాక్ అయినా. పిల్లలు అంటే కడుపులో పుట్టిన పిల్లలు అంటారు కదా, మీరు డాగ్స్ అంటున్నారు. నా పిల్లలు డాగ్స్. అయ్యో ఎందుకట్లా? అవును. ఆ ఫిలింనగర్కి వెళ్ళి మూడు పిల్లలు తెచ్చా. ఒక్క పిల్ల ఒకటి చచ్చిపోయి కారు కింద పడి, చిన్నవి. ఇంకా అప్పటి నుంచి మా సారు మంచిగా సాగన్నాడు. దాని సాగితే 7 పిల్లలు పుట్టాయి. 7 కొండలోడే 7 పట్టుకెళ్ళారు చెన్నై. మీకు పెళ్ళయిందని చెప్పి చెప్పినారు. పెళ్ళయిందని చెప్పి నాకు తెలుసు. ఏం జరిగింది మరి? నిజం చెప్పాలని ఇటు ఇష్టం లేని పెళ్ళి. ఇష్టం లేని పెళ్ళి. అది చేసుకున్నారా? చేసుకున్నా. మరి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారా లేకపోతే అక్కడ ఏపీలో ఉన్నారా? చనిపోయారులే. అంటే కడపలో చల్మారెడ్డిపల్లి. చనిపోయింది మీ వైఫ్? వైఫ్ చనిపోయింది, అక్క చనిపోయింది. ఎట్లా? అప్పుడు నేను లేను, చనిపోయేటప్పుడు నేను లేను. మా అక్క తిరుపతిలో చనిపోయిందిలే. నా భార్య పేరు విజయలక్ష్మి, వాళ్ళ అమ్మ పేరు ఈశ్వరమ్మ. వాళ్ళ పేరు కూడా కొట్టించుకున్నా. ఎవరి పేరు? నా భార్య పేరు విజయలక్ష్మి. విజయ అని పెట్టా. మరి ఇష్టం లేని పెళ్ళి అంటున్నావు, చేయి మీద పచ్చబొట్టు కుట్టించుకున్నంత ప్రేమ మీలో నాకు అనిపిస్తుంది. అక్కడ నాదే తప్పు జరిగింటది. ఆమె వైపు తప్పు ఉంది. అవన్నీ చెప్తే బాగుండదు, వద్దు. అంటే ఎంత గతాన్ని మర్చిపోయినా కూడా కొన్ని సందర్భాలలో మనకు గుర్తొస్తూ ఉంటారు. అవును, గుర్తొస్తూ ఉంటుందా మీ భార్య?
ఏం చేస్తావు? లేదు, రాదు, గుర్తు రాదు ఇప్పుడు. ఇప్పుడు రాదు. ఎందుకు అట్లా? ఆ బ్రెయిన్లో తీసేసాను. బ్రెయిన్లో తీసేసినావు కానీ ఇక్కడ తీసేయలేవు కదా. తీసేయలే, ఎప్పుడన్నా అన్నం భోజనం తినేటప్పుడు గుర్తు వస్తుంది అంతే. బాధ అనిపిస్తుందా? అప్పుడు భోజనం ఏదైనా తినేటప్పుడు గుర్తు వస్తుంది, ఇంకా తర్వాత రాదు. సరే, భార్య చనిపోయిన తర్వాత మరి ఎలా నీ లైఫ్, ఎలా నీ జీవనం ఎలా కొనసాగుతుంది? ఎట్లా డైలీ ఎట్లా గడుస్తుంది మీకు? డైలీ అంటే ఇప్పుడు నా తల్లి ఉంది, అదే అమృతాబాద్. తల్లి అంటే అమృతాబాద్ నీకు? తల్లి. ఎందుకు అట్లా? నాకు అన్నం పెట్టే తల్లే కదా. అయ్యో. నేను పస్తులతో ఉన్నా, ఖర్చులు డబ్బులు ఇచ్చేది వాళ్ళే. భోజనం 3 పూటలు పెట్టేది వాళ్ళే, టిఫిన్ 2 పూటలు భోజనం, నా పిల్లలకి చికెన్. నిజంగా ఎంత ముద్దు చెప్తున్నావు తెలుసా పిల్లలని చెప్పి. ఏది డాగ్స్ని కుక్కల్ని ఎంత ముద్దు చెప్తున్నావు, మంచిగా చెప్తున్నావు. అంటే ఈ జనరేషన్లో కుక్కలు కనిపిస్తేనే కొడతారు ఒక్కొక్కడు, కానీ ఎంత ముద్దుగా పెంచుకుంటున్నావు నువ్వు అంటే. జిహెచ్ఎంఎల్ కూడా చెప్పా ఒకసారి, ఇవి కరిచే కుక్కలు కాదు, పట్టుకెళ్ళొద్దని చెప్పాను. ఎందుకు కుక్కలు అంటే అంత ఇష్టం? ఎందుకు మీకు? కారు కింద తినడానికి కరెక్ట్ కుక్క పిల్ల అప్పుడు. ఎందుకు కుక్కలు అంటే అంత ఇష్టం మీకు అంటున్నా? ఏదో అలా అనిపి, మూగజీవాలు, మనం పెట్టకపోతే ఎవరు పెడతారు భోజనం అని చెప్పి కుక్కల్ని పెంచుతున్నావు. ఎప్పుడు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినావు? అసలు ఎందుకు వచ్చినావు హైదరాబాద్కి? ఎందుకు వచ్చినావు అంటే ఏం చెప్తావు? నేను సినిమాలో చేద్దామని వచ్చాను సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. ఎన్ని ఇయర్స్ కింద వచ్చినావు? ఎన్ని సంవత్సరాల కింద వచ్చినావు? ఇప్పటికి వచ్చి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు. మా డైరెక్టర్ అయినావా? కాలేదు. యాక్టర్ అయినావా? కాలేదు. జూనియర్ ఆర్టిస్ట్ కన్నా అవుతున్నావా? దానికి వెళ్ళాలి కానీ ఇండస్ట్రీ మంచిగా చూస్తుంది. 12 100 మంది కాదు, 1000 మంది అయినా 2000 మంది అయినా ప్రొడ్యూసర్ మంచిగా చూసుకుంటాడు. అంటే నేను ఒక డౌట్, 12 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నావు. ఇప్పటి వరకు ఒక ఇల్లు లేదు. అవును. తినడానికి కరెక్ట్ టైమింగ్ ఉండదు. లేదు. కనీసం ఏదైనా రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా పైసలు లేవు. మరి ఎప్పుడు నీకు కోపంగా చిరాకు అనిపించాలి, ఏంది నా జీవితం ఏంది, నా పరిస్థితి ఏంది, నా బతికేంది అని చెప్పి? మనసులో ఉంది బాధ, కానీ బయట చెప్పుకోలేను. ఎవరికి చెప్పుకోను నా పరిస్థితి, నా బాధలు అంతే. ఎందుకు చెప్పు? అంటే ఎవరికైనా చెప్పుకుంటే మనసులో ఉన్న బాధ పోతుంది కదా. చేయలేరు. పిల్లర్ బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది. అవును. పిల్లరే బాగాలేనప్పుడు ఇంకా ఇది ఎలా నిలబడుతుంది? అలాంటిది నా పరిస్థితి. అంటే మీరు పుట్టుక నుంచి ఇంతేనా, లేకుంటే అప్పుడు కొంచెం మంచిగానే ఉండి ఇప్పుడు? నేనైతే మిడిల్ క్లాస్, మిడిల్ ఫ్యామిలీ. అప్పుడు బాగుంటుంది డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నీ జుట్టు కానీ, నీ హెయిర్ స్టైల్ కానీ. నా తమ్ముడు టీచరు. వాళ్ళిద్దరు టీచర్లే. ఎంతమంది మీ అమ్మకి? మీ తమ్ముళ్ళు? మీరు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. మీ తమ్ముడు టీచరు. మరి నువ్వు? వర్కింగ్. ఇప్పుడు వర్కింగ్ చేస్తున్నావా? ఇప్పుడు వర్క్ లేదు, 2 నెలల నుంచి వెళ్ళట్లేదు. వాళ్ళు ఊరు వెళ్ళారు. మా మేస్త్రి గారు తెలిసే ఉంటుంది, దాని వేసి పెద్ద పెద్ద సినిమాలు అన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిపోయాయి కాబట్టి ఏది కుదరలేదు ఇంకా. ఓకే. వస్తే ఇంకా పని ఉంటుంది. మరి ఇప్పుడు కుటుంబము, ఫ్యామిలీ, వాళ్ళంతా ఊరు అంతా అక్కడనేనా? ఏపీ అన్నావు కదా, ఎక్కడ ఈ విలేజ్ ఎక్కడ? మాదైతే సత్యసాయి జిల్లా, గోరంట్ల తాలూకా, ఓడిసి మండలం, మహమ్మదాబాద్ క్రాస్, ఆ ఊర్లోనే ఉంటాం. అప్పుడు ఎట్లుండే మీరు చిన్న ఉన్నప్పుడు? మీ అమ్మ నాన్నగా మీ తమ్ముతో ఆట అప్పుడు ఎలా ఉంటుంది సార్? 2004 ముందు చంద్రబాబు ప్రభుత్వంలో, అంటే 1999లో పనికి వెళ్ళాలి. మా నాన్న ఓ పని చెప్పాడు, తాపీ పని నేర్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళి బతుకుతావు, నీడపాటం బతకాలంటే మగ్గం పని చేయాలి, అదే శారీస్, ఏది చేస్తావు అన్నాడు. అయితే శారీ డిజైనింగ్ వెళ్తాలే అని ఇంకా అది వదిలేసాను. అప్పుడు అంతా లాసే లేదు కూడా. అప్పటి నుంచి ఇంకా నాకు ఇంకా ఆ పని నచ్చకపోక హైదరాబాద్ వెళ్ళిపోతాను, అక్కడ ఏదో పని చేసుకుంటా. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది పని చెప్పారు నాకు మంచిగా, ఈ పని బాగా నచ్చింది, వెల్డింగ్ పని. సరే, వెల్డింగ్ పని ఓకే. అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చావు, భార్య చనిపోయింది, నాకు మంచిగా చూశారు. మంచిగా చూసారు. మరి అక్కడ ఎందుకు ఊకే వైన్స్ అక్కడ కనిపిస్తున్నావు?
ఎక్కువ తాగుడు 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 ఎందుకు అవన్నీ ఎక్కువ ఎప్పుడు నాకు నేను ఆ రూట్లో వెళ్ళినప్పుడల్లా నువ్వు కనిపిస్తూ ఉంటావు, రోడ్లకు అడ్డం వస్తూ ఉంటావు వెహికల్లకి. అవునవునవును. మరి తప్పు కదా అలా? కరెక్టే, రాంగే, తప్పు. ఎందుకు అంతగానం ఎందుకు తాగుతున్నావు మరి నువ్వు? కొంచెం బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిపోతుంది అప్పుడప్పుడు, అది ప్రాబ్లం. ఉమ్, ఆ ప్రాబ్లంలో ఏం చేస్తాను నాకు కూడా తెలియదు. ఉమ్, కానీ ఒక విషయం, ఎవరికి మోసం చేయను, ఉమ్, తప్పు చేయను, ఉమ్, ఒకటే అరుచుకుంటా ఉంటా అంతే. ఉమ్, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఎందుకు అంత ఎక్కువ తాగుతున్నావు ఎందుకు మరి నువ్వు? ఏమన్నా అయితే నీకు? ఏమవుతుందో తెలియదు, నాకైతే 7 గంటలోడు ఉన్నాడులే, ఉమ్. చూసుకుంటాడు. కుటుంబం ఉందా నీకు? ఫ్యామిలీ ఉందా? అమ్మ నాన్న ఉన్నారు, బతికే ఉన్నారా? ఉన్నారు. ఆ. తమ్ముడు, భార్య, అక్క, చెల్లి. మరి ఇంత పెద్ద కుటుంబంలో అక్కడికి వెళ్ళి ఊర్లో హ్యాపీగా సంతోషంగా బతకొచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఊర్లో పైన? అక్కడ చేస్తే పని ఎంత వస్తుంది? 700 వస్తాయి. మరి ఇక్కడ ఎంత వస్తుంది? మంచిగా పని చేస్తే అది కూడా రాదు. ఇక్కడైతే 1400 ఇస్తాడు, ఫుడ్ గడిచిపోతుంది, టిఫిన్ అన్నీ సరిపోతాయి. ఎవరైనా అటు ఇటు చూసిన వాళ్ళు షూటింగ్లో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తే చేయగలుగుతాం. సో ఎందుకు నేను అందరూ రవితేజ 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 అని చెప్పి పిలుస్తున్నారు? ఇప్పటిదాకా కూడా మీరు అక్కడికి వెళ్తుంటే ఏ రవితేజ అంటారు అని చెప్పుకుంటూ వస్తున్నాను. నా అసలు పేరే మర్చిపోయారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంతమంది లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ సార్. మీకా? వాళ్ళు పెట్టారు పేరు ఇది, ఏమని? రవితేజ అని. ఎందుకు? లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. మీకా? నాకుంది. ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా నా పేరు అసలు పేరు చెప్పుకోలేరు, రవితేజ అని అంటారు. ఎందుకు పెట్టిరంట ఆ పేరు నీకు రవితేజ అని చెప్పి? ఎందుకు పెట్టారో తెలియదు. ఆ రోజు అదే జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళేటప్పుడు ఆ ఠాగూర్ సార్దే వచ్చిన వాళ్ళు పేర్లు రాసుకోమని చెప్పారు. సరే తెలుగులో రాశాను. తెలుగు రాసిన తర్వాత ఆ రైటింగ్ ఎలా ఉందో వాళ్ళకి ఏం నచ్చింది తెలియదు, రవితేజ అని పేరు పెట్టారు. నా రైటింగ్ తెలుగు ఇంగ్లీష్ చాలా బాగుంటుంది, కన్నడం కొంచెం. ఎంతవరకు చదువుకున్నాను? నిజం చెప్పాలంటే 6 సార్. 6. 6వ తరగతి. ఇంగ్లీష్? ఇంగ్లీషు వచ్చా? తెలుగు మాట్లాడు ఒకసారి ఇంగ్లీష్. అంత పెద్దగా మాట్లాడలేను. యూ టాక్ మాట్లాడలేను, రాయమంటే రాస్తాను. తెలుగు, ఇంగ్లీషు, కన్నడం 3 భాషలు. ఎక్కువ నీ గురించి నేను అక్కడ ఎంక్వైరీ చేసా, అప్పుడు మంచిగా ఉన్నాడు, తాగుడికి నువ్వు అలవాటు పడ్డ తర్వాతనే ఇలా చేంజ్ అయినావు అని చెప్పి అంటున్నారు. నిజమేనా అది? తాగుడికి అలవాటు పడినప్పుడే ఇలా కొంచెం చెడ్డ పేరు వచ్చింది. ఎందుకు అంత తాగుతున్నావు? మరి తాగితే ఏమొస్తుంది నీకు? అంటే బాధలు మర్చిపోతాను. తాగితే బాధలు మర్చిపోతారా? నిజమేనా? చాలా మంది అంటూ ఉంటారు తాగుతున్నావు. నేను తాగితే ఇప్పుడు టైం అయింది, 2 గంటలైతే నా పిల్లలకు భోజనం పెట్టాలి, చికెన్. వాళ్ళు పెట్టిన తర్వాత నేను కొంచెం తింటా, తిని పడుకొని పోతా. పని ఉంటే చెప్తారు, సాయంత్రం ఆఫీస్ దగ్గరికి వెళ్తా, వచ్చే అంటారు, పనికి వెళ్ళిపోతాను. ఎన్ని పూటలు తాగుతావు అంటే డైలీ? మధ్యాహ్నాలకి అయితే 1/4. ఇప్పుడు 90 వేసాను, 90 తర్వాత ఇంక 90 వేస్తా. 90 వేసి ఇంకా చికెన్ షాప్కి వెళ్తా, నా పిల్లలు ఫుడ్ తీసుకొని వాళ్ళకి పెట్టిన తర్వాత నేను కొంచెం వెజిటేబుల్ తింటా. ఈరోజు శనివారం 7 గంటలు. శనివారం అన్నీ పాటిస్తావు? అన్నీ పాటిస్తావు అనమాట శనివారం? అవునవును, అది తప్పనిసరి. నాకు చిన్నప్పటి నుంచి అదే, ప్రతి సంవత్సరము తిరుపతికి వెళ్తా. తిరుపతికి డబ్బులు ఏడు నుంచి వస్తాయి నీకు? సెట్ వర్క్ చేస్తావా? సెట్ వర్క్ వెల్డింగ్ పనే. రాణిస్తారా? ఎందుకు రానిరు, రాణిస్తారు. తాగి అలా వెళ్తే పని చేసేటప్పుడు అయితే తాగను, పని చెప్తే తాగను, పని లేనప్పుడే తాగుతా. ఇప్పుడు నువ్వు ఆ కృష్ణనగర్లో ఉన్నావు కాబట్టి సో చాలా మందిని చూసే ఉంటావు నువ్వు, ఎందుకంటే ఆ ఉన్న ఊరిని కన్నా తల్లిదండ్రులను వదిలిపెట్టి కూడా ఏదో సినిమా మీద ఒక ప్యాషన్తో నా పిచ్చితో ఇక్కడికి వచ్చి కృష్ణనగర్ చుట్టూ తిరుగుతూ ఉన్న వ్యక్తులు చాలా మందిని చూసే ఉంటావు, వాళ్ళతో కలిసి ఉంటావు. వాళ్ళు మీరు కలిసినప్పుడు మాట్లాడుకునే కొన్ని మాటలు ఏదన్నా మాతో చెప్తారా? వాళ్ళతో నేనేం మాట్లాడలేను,
వాళ్ళే నన్ను అడుగుతారు, అరే రవిగా నిజం చెప్పకూడదు, నాకు ఆకలి వేసినప్పుడు కొంచెం అన్నం బెటర్ అంటారు. నువ్వు అడుగుతావా? వాళ్ళు అడుగుతారు, తెలిసి అంటారు. చాలామందికి భోజనం పెడతాను, ఉమ్, ఆకలి వేసినప్పుడు అన్నం బెటర్ అంటే అన్నం పెడతా. ఉమ్. డబ్బులు ఉంటే తాపుతాను. తాపుతావా? నాకు ఎప్పుడు 15 రోజులకు ఒకసారి పేమెంట్ వస్తుంది ఉమ్. పని చేస్తే. ఇంటికి ఏం పంపించావా? ఇంటికే పంపుతాను. ఇంటికి మరి వస్తారా మీ తల్లిదండ్రులు నీ దగ్గరికి చూడడానికి? నువ్వు ఎప్పుడైనా ఊరికి వెళ్తావా? వెళ్తా. ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటావు? పండగలకు వెళ్తావా? సంక్రాంతికి వెళ్ళాల్సింది, ఆ. పోలేదు. ఉమ్. ఇంకా శివరాత్రికి వెళ్ళాలి. ఆ. ఏ సినిమాలు చేసినావు నువ్వు? చాలా సినిమాలు చేశాను సార్. ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం మీకు? నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ తర్వాత చిరంజీవి అంటే ప్రాణం. ఏయ్, అన్నదమ్ములు ఇద్దరు. ఒకప్పుడు ఆ క్యారీలతో కట్టుకొని వచ్చేవాళ్ళంట భోజనం, చెప్పేవాళ్ళు షూటింగ్లో. మా కార్పెంటర్లు ఉంటారుగా, అవును, వాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు చిరంజీవి పెట్టాడు. తిన్నావా నువ్వు ఎప్పుడో చిరంజీవి పెట్టినప్పుడు? ప్రతిరోజు చికెన్ పెడతారు. ఒక శనివారం పెట్టరు, కొంతమంది గురువారం పెట్టరు, గురువారం శనివారం పెట్టరు. రోజు ఇంకా ఓకే. చికెను, గుడ్డు, పప్పు, రసం, చట్నీ ఇవన్నీ పెడతారు. మంచిగా ఉంటుందా ఫుడ్? ఓకే. మరి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం? పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమే, చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటంటే చాలా ఇష్టం. ఏ సినిమా? అన్నవరం. ఏయ్, ఆ చెల్లి కోసం చేశాడు ఆ సినిమా. అవును. ఎన్నిసార్లు వచ్చినా చూస్తూ ఉంటా. సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూస్తా. గుర్తున్న డైలాగ్లు ఏమైనా గుర్తున్నాయి అన్నవరం మూవీలో నుంచి? డైలాగ్ కాదు కానీ ఆ గోల్కొండకు వచ్చి అక్కడ వేణుని చంపేస్తారు చూడు, వేణుమాధవ్ని. చంపిన తర్వాత అక్కడ అయితే అన్నవరం వెళ్తాడు. ఇంకో ఆ హీరో పేరేంటి, చెల్లి మొగుడు పేరు శివబాలాజీ. శివబాలాజీ కొడతారు. అవును. ఏదో కేసు పెడితే. అవును. వాళ్ళు 2 సార్లు వచ్చి డోర్ కొడతారు. మూడోసారి పవన్ కళ్యాణ్ వెళ్తాడు. అవును. డోర్ కొట్టినప్పుడు చెల్లి భయపడుతూ ఆ షర్ట్ వేసుకుంటుంది. అవును, అన్నయ్య షర్ట్ వేసుకుంటుంది, మా అన్నయ్య షర్ట్. అప్పుడు ధైర్యం వస్తుంది. అడుగుతాడు ఏమైందని, ఏం లేదు యాక్సిడెంట్ అని శివబాల చెప్తాడు. అవును. సర్లే అనేసి ఉండిపోతాడు. బాగా గుర్తుంది ప్రతి ఒక్క డైలాగ్ కూడా గుర్తుంది ఆ సినిమాలో. అంటే జరిగే సంఘటనలన్నీ బాగా గుర్తుపెట్టుకున్నావు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రతిసారి అది పసుపు పూసుకుంటాడు చూడు, నిమ్మకాయ వేసినప్పుడు. ఆ నిమ్మకాయ వేసినప్పుడు వాళ్ళు చచ్చిపోవాల్సిందే. అది గుర్తుంది అనమాట. అయితే అవి ఇంకొకటి నాకు వర్షంలో కూడా పోలీసుడు కూడా వస్తాడు. అవునవును. అవును. వద్దు వద్దు అంటాడు. ఓకే, నాకు అర్థమైంది. సినిమా మీకు గుర్తుందని చెప్పి నాకు అర్థమైంది. ఇంకొకటి ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసేటప్పుడు కూడా ఒక వ్యక్తి నాతో చెప్పింది ఏంటంటే, వీరా సినిమాలో రవితేజ డూప్గా కూడా తను చేశాడు అని చెప్పి తను చెప్పింది నాకు. నిజంగానేనా అది? సార్ అది నన్ను సెక్యూరిటీకి తీసుకెళ్లారు. మాట్లాడేవా రవితేజతో? వచ్చిందే ఫస్ట్ రవితేజని కలిసాను సార్. ఇక్కడికి వచ్చిన ఇదే మన శ్రీనగర్ కాలనీ ఆ ప్లాట్కి. ఎందుకు కలిసారు రవితేజని? అంటే నాకు అప్పుడు తెలియదు కానీ ఇంటికి వెళ్ళా అడ్రస్ కనుక్కొని. పాపం చాలా మంచోడు. వాళ్ళ నాన్న కూడా కూర్చోబెట్టి టీ తాపించి అడ్రస్ చెప్పాడు వాళ్ళ తమ్ముడు. కలిసావా రవితేజన్? అయితే ఏ సినిమాకి వచ్చావు నువ్వు ఇక్కడికి? అదే సినిమా తెలియదు కానీ ఫస్ట్ అయితే రవితేజని కలిసాను. రాజా ది గ్రేటు, టైగర్ నాగేశ్వరరావు. నేనింతే అప్పట్లో. ఈ మధ్య మొన్న కూడా ఒక సినిమా రిలీజ్ అయింది చూడు, సినిమాలు అయితే చేస్తున్నా. సరే, మీకు స్టోరీలు మీరు బాగా రాస్తారని చెప్పి నేను విన్నా. సో ఇప్పుడు ఏదో స్టోరీ రాస్తున్నారు అని చెప్పి కూడా చెప్పారు. అవును. ఏ స్టోరీ రాస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒకటి డాగ్స్ మీద రాస్తున్నా. అది కూడా డాగ్స్ పైన. అందులో నేనే ఏరో అనుకుంటున్నా, కుక్క నేనే. ప్రొడ్యూసర్ ఎట్లా? ఆ ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నాం. ఓకే. సో ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేరు కాబట్టి, సో ఆన్ కెమెరా ఉంది కాబట్టి, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకి, సినిమాకి సంబంధించిన నిర్మాతలకు కానీ డైరెక్టర్ కానీ వీళ్ళకి మీరు చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే కృష్ణానగర్ రోడ్ల పైన చాలా మంది టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు చాలా మంది ఉంటారు. సో వాళ్ళలో ఒకరు మీరుగా ఈ చూస్తున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ
ప్రొడక్షన్ హౌస్ కానీ నిర్మాతలకు కానీ ఏం చెప్తారు మీరు వాళ్ళకి? నేను వచ్చింది డైరెక్ట్ డిపార్ట్మెంట్కి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఏదో క్యారెక్టర్ చేద్దామని వచ్చాను. అంటే ఇప్పుడు నా మనసులో ఉండేది ఒక కుక్క గురించి సబ్జెక్ట్ రాస్తున్నా. నేనే డైరెక్షన్ చేయొచ్చు, నేనే హీరో కావచ్చు. దానికి ప్రొడ్యూసర్ కావాలి. ఓకే, ప్రొడ్యూసర్ దొరికితే సినిమా స్టార్ట్ చేస్తారు. మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు మరి? నాకు అందరూ ఇష్టమే సార్. మన పుష్ప 2 చూసాము. చూసావా పుష్ప 2? బాగుందా? సినిమాలు మొత్తం అన్ని చూస్తాను నేను. పుష్ప 2 బాగుందా? బాగుంది. నచ్చిందా క్యారెక్టర్ అల్లు అర్జున్? అది కూడా వేసాను కదా. పుష్ప 2లో కూడా అంటే ఫోటోలు తీశారు. అది ఎవరు తీశారు తెలియదు. ఆ క్యారెక్టర్ కూడా చేశాను. పుష్ప 2లో చేసినావు? సినిమాలో కాదు, బయట. ఓహో, బయటనా? ప్రతి ఏ సినిమా చూస్తానో ఓకే ఓకే, అట్లా యాక్టింగ్ చేసుకుంటే బయట తిరిగినట్టు. బయట తిరిగితే ఫోటోలు కొట్టేస్తాడు. అది జగనప్పది కూడా ఉంది. జగనప్ప అంటే జగన్మోహన్ రెడ్డి. ఓహో, జగన్మోహన్ రెడ్డి. జగనప్ప జగన్మోహన్ రెడ్డి ఆయన అంటే నాకు ప్రాణం. ఎందుకంత పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పినావు మరి? అభిమానము, కానీ ఓటైతే జగనప్పకే పడుతుంది. అదేంది మరి? అభిమాన నాయకుడు నించుండు కదా అక్కడ. ఓటైతే వేయలేను కానీ జగన్మోహన్ రెడ్డికి వేస్తాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేస్తావు? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కట్టించారు, మా ఊర్లో పూరిల్లు ఉండొద్దని చెప్పారు. ఓకే ఓకే, తండ్రి వారసత్వం. జగనప్ప కూడా చేశాడు. జగనప్ప చేసేదంతా ప్రభుత్వ పరంగా అన్ని పనులు చేయగలుగుతాడు, ప్రైవేట్ పరంగా చేయలేడు. ప్రభుత్వ స్కూల్ కానీ, అమ్మఒడి కానీ, ఆ పింఛన్ కానీ, ఏదైనా నాకు అన్ని ఆయన చేసిన పథకాలని నాకు అన్ని బాగా నచ్చుతాయి. ఓకే, మరి మొన్న ఓడిపోయాడు కదా, బాధ అనిపించింది అప్పుడు మొన్న ఎలక్షన్లో? అది నిజం చెప్తే టీవీకి వెళ్తుంది. ఇది ఇప్పుడు వెళ్తుంది. ఛానల్ చూస్తూ ఉంటారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? కాదు, జనాలు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో అది కూడా చెప్పగలుగుతాను. ఎందుకు ఓడిపోయాడంట? జగన్మోహన్ రెడ్డి ఉన్న పథకాలే పెట్టాడు. మన చంద్రబాబు నాయుడు సార్ వచ్చి అబద్ధ పథకాలు పెట్టాడు. అదే 6 పథకాలు. అది ఇంతవరకు ఏం అమలు కాలేదు, ఒక పింఛన్ తప్ప. అది ఎప్పుడైతే అది కూడా తెలియదు, అంతే. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గెలిచినందుకు ఆనందపడ్డావా, లేకుంటే జగన్ ఓడిపోయినందుకు బాధపడ్డావా? రెండు బాధపడ్డాను. నా పవన్ కళ్యాణ్ గెలవాలని పిఠాపురం, ఆమె ఎవరు? గీత. వంగవీటి గీత అక్క. ఓకే, పవన్ కళ్యాణ్ ఒక్కడే గెలవాలనుకున్నావు నువ్వు? నాకు ఎవరు గెలిచినా ఒకటే. అయితే నాకు హోప్స్ ఎక్కువ వచ్చి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని. సో సినిమా అవకాశాలు వస్తే వెళ్తావా ఇప్పుడు మళ్ళీ? దాని మీద కదా ఉండేది హైదరాబాద్, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటా నేను? ఇప్పుడు కుటుంబం లేదు, ఇక్కడైతే ప్రజెంట్ పిల్లలు లేరు. మరి అనిపిస్తుంటది ఒక్కొక్కసారి, ఎందుకు అబ్బాయి జీవితం నాకు అని చెప్పి. ఎందుకంటే బయట చూస్తూ ఉంటే ఇక్కడ కాస్ట్లీ లైఫ్ ఉంటుంది, మంచి కార్లల్లో పిల్లలను వేసుకొని తిరుగుకుంటా అవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంటుంది, అరే ఎందుకున్నా ఇక్కడ, ఏంది నా లైఫ్ ఏంది ఇది అని చెప్పి. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేదు. నా తల్లిదండ్రులు, నా ఫ్యామిలీ, వాళ్ళే కాకుండా అందరూ బాగుండాలని నేను ఏడుకోవడానికి కోరుకుంటా, ఆయన్ని మొక్కుకుంటా. నాకు అది సంతోషం అనిపిస్తుంది. సో ప్రేమ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ప్రేమ గురించి అప్పట్లో ప్రేమలు ఎట్లున్నాయి, ఇప్పుడు ప్రేమలు ఎట్లున్నాయి? ప్రేమ మీద నమ్మకం లేదు. ప్రేమించినావా ఎవరన్నా? ప్రేమించి అవన్నీ ఫెయిల్యూర్ అయ్యి. ఫెయిల్యూరా? ఎందుకు నువ్వు అంత హ్యాండ్సంగ్ ఉన్నాయని చెప్పి చెప్తున్నావు? ఆయన ఎవరు మొన్న చనిపోయింది, రతన్ టాటా గారు. ఆయన కూడా ఫెయిల్ కాలేదు మరి, కానీ గొప్ప వ్యక్తిగా పేరు నిలబడింది. ఇంకా చివరిగా చూసే వాళ్ళకి ఏం చెప్తావు జనాలకి? నాకు మీ కష్టాల గురించి కానీ? నాకే కష్టాలు లేవు సార్, షూటింగ్ ఉంటే పని చేసుకుంటాను. నాకైతే అందరూ బాగుండాలి. నిజంగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి, కానీ మనసులో పెట్టాలి భరించేవాడే. నీ లైఫ్లో నిజంగా చెప్పండి అన్న, ఎన్ని కష్టాలు పడుంటావు నీ లైఫ్లో? చెప్పలేను, ఎవరికి చెప్పుకోను. నా ప్రత్యేక విషయాలు అయితే ఎవరికి చెప్పను. తినని రోజులు, ఫుడ్ లేని రోజులు,
పస్తులు అయితే లేదు సార్. మంచిగా ఎప్పుడు అంటే అప్పుడు అదే మన తెలంగాణ బంద్ అప్పుడు 100 రోజులు అప్పుడు ఏది వెంకటేష్ సినిమా బాడీగార్డ్ అయ్యి ఆ సినిమా చేస్తున్నాము. చాలా సినిమాలే చేస్తున్నావు నువ్వు. ఆ సినిమా అది చేసేటప్పుడు తెలంగాణ బంద్ 2012 100 రోజులు బంద్ చేశారు. మహేష్ బాబు షాటాపులు కాల్చేయడం అది. అప్పుడు వీళ్ళు కాపాడారు. ఏది భారత్ తిండి పెట్టిన ఎప్పుడు మర్చిపోతాంటావు. 100 రోజులు పని చేయించారు, ఫుడ్ పెట్టాడు, డబ్బులు ఇచ్చాడు. సూపర్. సో నిజంగా ఇలా మీలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉంటారు కృష్ణానగర్లో. సో స్టార్టింగ్ చెప్పినట్టే, సో వ్యూయర్స్ స్టార్టింగ్ చెప్పినట్టే ఎంతో ఉంటుంది ఆ కుటుంబంలో, చాలా ఉంటాయి. డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి నిజంగా చెప్తున్నా, వాళ్ళకి ఒకటి పిచ్చి ఏంటంటే సినిమా సినిమా సినిమా. ఆ సినిమా కోసం ఆ కోట్ల ఆస్తి వదిలిపెట్టుకొని కూడా ఇక్కడ ప్రొడ్యూసింగ్లో ఖర్చు పెట్టి రోడ్ల మీద అయిన కూడా చాలా మంది ఎవరు. చాలా మందికి కొత్త డైరెక్టర్లు, ఎందుకంటే అప్కమింగ్ జనరేషన్లో కూడా సో చాలా మంది కొత్త హీరోస్ వస్తున్నారు కాబట్టి. సో కృష్ణానగర్ ఆడిషన్ పెట్టే బదులు మ్యాక్సిమం ఒక సూచన అనుకోండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో, సో కృష్ణానగర్ రూట్కి వస్తే చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. సో వాళ్ళకి ఒక పిచ్చి, వాళ్ళకి సినిమాలో కనిపించాలని చెప్పి ఒక ప్యాషన్తో కూడా చాలామంది వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళని మీరు తీసుకెళ్ళి ఒకసారి ఆడిషన్ చేయండి. మీకు 100% అనుకుంటే 500% వాళ్ళు గట్టిగా ఇస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. అసలు ఎందుకు ఈరోజు నేను ఆ ఇంటర్వ్యూ చేయడం జరిగిందంటే అదే రవితేజ్ అన్న గారిని. సో అక్కడికి నేను వెళ్ళిన తర్వాత నిజంగా ఈ రూట్లో నేను బాగా తిరుగుతూ ఉంటాను, శ్రీనగర్ కాలనీ రూట్లో కూడా. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంటుంది. ఒక్కొక్కరికి సరే వాళ్ళు ఏం లేని వాళ్ళు అనుకునేది అనుకోవచ్చు, బట్ వాళ్ళకి మంచి మనసు ఉంది, వాళ్ళకి కష్టపడాలి అని చెప్పి కూడా ఒక థాట్ కానీ ఒక ఆలోచనలు ఉంటాయి. కానీ వాళ్ళకి అవకాశాలు రాక వాళ్ళు ఎలా ఉంటారంటే పని చేయలేరు, బయటికి వర్క్కి వెళ్ళలేరు. సో ఏదో రెస్టారెంట్లో పని చేయలేరు, ఎక్కడ పని చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి కేవలం వాళ్ళ మైండ్ మొత్తం సినిమా కాబట్టి. సో వాళ్ళు అదే ఆలోచనలు ఉంటారు. సో ఎవరైతే కొత్త డైరెక్టర్స్ ఉన్నారో, సో ఎవరైతే కొత్త ప్రొడక్షన్ హౌస్ ఉందో, సో మీకు ఒకవేళ ఆర్టిస్టులు కావాలన్నా కూడా కృష్ణానగర్ రూట్లో, శ్రీనగర్ కాలనీ రూట్లో చాలామంది ఉంటారు. సినిమా అవకాశాల కోసం ఎవరైతే కృష్ణానగర్ రూట్లపై తిరుగుతున్నారో, సో ఆ వ్యక్తులకి ఆ ఇంటర్వ్యూ మాత్రం పక్కా యూజ్ అవుతుందని చెప్పి ఈరోజు నేను మన రవితేజ్ అన్న ఈరోజు అయితే ఇంటర్వ్యూ పిలవడం జరిగింది. సో అడిగినమ్మడి అన్న వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో కేవలం నేను పిలిచింది, నీలా చాలామంది బయట బాధపడుతూ ఉన్నారు అవకాశాలు లేక. సో మేము ఏం చేయలేకపోయినా సో మీరు పడే కష్టాలు చూపిస్తే మాత్రం ఎవరికో కొంతమందికి అవకాశాలు వస్తాయని చెప్పి మా ఈ యొక్క చిన్న ప్రయత్నం వచ్చినందుకు, సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న.